గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందు చూసి తర్వాత మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ నెలలో గోచారం రవి ఆగస్టు 17వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉంటాడు. తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 20వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ప్రయాణం చేస్తున్నాడు. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే ముఖ్యమైనటువంటి వస్తువులు ఏమైనా కొనుగోలు చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ నెలలో వాహనాలు కానీ భూములు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసుకోవచ్చు. లేదా గృహాలు కొనేవాళ్ళు కూడా గృహాలు కొనవచ్చు. వాహనాలు మార్చడం లాంటివి బాగా కలిసి వస్తున్నాయి. బంగారపు ఆభరణాలు కానీ లేదా ముఖ్యమైన వస్తువులు కానీ ఈ నెలలో కొనుగోలు చేసుకోవడానికి అప్పులు దొరుకుతాయి. లేదా రుణాల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు, ఈఎంఐల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు, లేదా దాచుకునే డబ్బులతో అయినా సరే కొనుగోలు చేసుకునే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. దాంతోపాటుగా ఎప్పటి నుంచో తీరనటువంటి అప్పులు తీరే కాలంగా ఈ నెల చూడొచ్చని చెప్పచ్చు. అలాగే నిరుద్యోగులు కూడా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు రావడం, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు రావడం బ్రహ్మాండంగా కనపడుతుంది. అలాగే మనసులో ఉండే కోరికలు కానీ ఆశలు కానీ నెరవేరుతాయి. ప్రేమించిన వాళ్ళని కలవడం, ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడం, తిరగాలనుకున్న ప్రాంతాలకు తిరగడం, ఇలాంటివన్నీ కూడాను. ఇక ఆరోగ్య విషయంలో కూడా చక్కని పరిష్కారాలు వెతుక్కుంటారని చెప్పచ్చు. ఏదైనా దీర్ఘకాలిక రోగాలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటిని తగ్గించుకోవడానికి కాస్త ఈ యొక్క ప్రోటీన్ ఫుడ్లు కానీ ఫైబర్ ఫుడ్లు కానీ బాగా ఎక్కువ తీసుకుని కాస్త ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో బాగా తగ్గించేయడం, తద్వారా వ్యాయామం చేయడంతో చక్కగా నిద్రపోవడంతో కూడా మీకు అనారోగ్య సమస్యలు బయటపడిపోతారు. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్లు బయట ఫుడ్లు మానేయండి. తద్వారా మీకు ఆరోగ్యం ఖచ్చితంగా కుదిరపడి తీరుతుంది. సంతానం విషయంలో కూడా ఎవరన్నా సంతాన ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ట్రీట్మెంట్ల పరంగా కానీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ల పరంగా కానీ నేచురల్గా కానీ సంతానం కలిగే అవకాశం కనపడుతుంది. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరపడం, లేదా కొత్త వ్యక్తులతో పరిచయాలు, లేదా కొత్త వ్యక్తులతో ప్రేమ వ్యవహారాలు కనపడుతున్నాయి. కాబట్టి ఏదేమైనా కూడా ఆచితూచి వ్యవహరించండి. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తుల యొక్క పరిచయం అంటే మీతో వివాహం చేసుకోబోయే పరిచయం అవడమా, లేదా మీతో స్నేహం చేసేవాళ్ళు, మీతో వ్యాపారం చేసేవాళ్ళు పరిచయం అవడమా, ఇలాంటి వాటి వల్ల జీవితంలో మార్పు అయితే కనపడుతుంది. రాజకీయ నాయకులకి బాధ్యతలు పెరుగుతాయి, తద్వారా పదవులు వస్తాయి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి అనేక భాషలలో అవకాశాలతో పాటుగా సక్సెస్ బ్రహ్మాండంగా కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా ఎటువంటి గొడవ ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుకుని అండర్స్టాండింగ్ తోటి పరిష్కారం చేసుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ముఖ్యంగా ధైర్యం పెరుగుతుంది. ఎన్నో రిస్కులు చేయగలుగుతారు, ప్రయోగాలు చేయగలుగుతారు. కానీ చివరికి విజయాన్ని అయితే పొందగలుగుతారు. ఏ పని చేసినా సరే ఆ పని తొందరగా పూర్తి చేయడానికి తాపత్రయపడతారు. సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు బ్రహ్మాండంగా లభిస్తాయి. అలాగే బంధువులతోటి స్నేహితులతోటి ప్రయాణాలు చేయడం, శుభకార్యాల్లో పాల్గొనడం, విందు వినోదాల్లో పాల్గొనడం కలిసి వస్తుంది. అందరితో కలిపి సంతోషంగా కాలం గడుపుతారు. ముఖ్యంగా ఏ గొడవ గోళ లేకుండా ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. సమస్యల నుంచి, పోలీస్ కేసుల నుంచి, కోర్టు వివాదాల నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేయగలుగుతారు. అయితే అనవసరమైన వ్యక్తులు, అనవసరమైనటువంటి సంభాషణ, తప్పుడు పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్లు ఇబ్బంది కలగజేస్తున్నాయి. ఏదేమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకంలో లగ్నం ఎలా ఉందో చూసుకోండి. ఎందుకంటే లగ్నాన్ని బట్టి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ దశ నడుస్తాయో తెలుస్తుంది. దాన్ని బట్టి మనకి ఆ దశ యోగిస్తోందా, ఆ వ్యాపారం చేయొచ్చా, ఉద్యోగం, వివాహం, సంతానం, ఇలాంటి ఎన్నో సమస్యలకి పరిష్కారం అందులో తెలుస్తుంది. అందునే మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము ఒకసారి జాతకం చూసి చెప్తాం. అవసరమైతే దోషాలంటే చిన్న చిన్న పరిహారాలు చేస్తుంటాం. తద్వారా మీకు ఎటువంటి పెట్టుబడి పెట్టినా నష్టపోరు. ముఖ్యంగా ఈ నెలలో కూడా లేదా ఆధ్యాత్మిక చింతన అయితే పెరుగుతుంది. ఆలయ దర్శనాలు బాగా చేయగలుగుతారు. కుటుంబంలో బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పచ్చు. కుటుంబ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి పనులన్నీ పూర్తవుతాయి. ముఖ్యంగా ఇతరుల సహకారం బాగా లభిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగా లభిస్తుంది మీకు. అలాగే మీ ఇంటితో పాటుగా గ్రామాభివృద్ధికి, దేశాభివృద్ధికి తోడ్పడతారని చెప్పచ్చు. అలాగే కోర్టు వివాదాలు ఒక కొలుక్కొచ్చే అవకాశాలు కానీ, లేదా మీకు విజయాలు కనపడే అవకాశం కూడా కనపడుతుంది కోర్టులో. ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణము, నూతన విదేశీ విద్యా అవకాశాలు అంటే చదువుకోవడానికి వెళ్ళడానికి ప్రయత్నాలు, దానికి సంబంధించి లోన్లు మంజూరు అవడాలు, లేదా ఇతర దేశాల్లో మంచి కాలేజీల్లో సీట్లు రావడాలు కూడా కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి, విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు. పార్ట్ టైం జాబులతో పాటుగా పర్మనెంట్ జాబులు కూడా పొందగలుగుతారు. వీసా ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యంగా వాహన యోగము, గృహయోగము బ్రహ్మాండంగా కనపడుతోంది. అనేక వ్యాపారాల ద్వారా పెట్టుబడులు పెట్టి డబ్బు సంపాదించగలుగుతారు. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు పెట్టేవారికి ఎక్కువ లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తుడికి అనుకూలమైన వాతావరణ మార్పు, ఉద్యోగ మార్పు కనపడుతోంది. అలాగే ఉద్యోగపరంగా మెరుగైనటువంటి అవకాశాలు లేదా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. బంధువులతోటి ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు ఎదురుకు వెళతాయి. వివాహం కుదరని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత, అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగుపడము, స్నేహితులతోటి సంతోషంగా కాలం గడపడము, ఏ పని ప్రారంభం చేసినా తొందరగా దిగ్విజయంగా పరిపూర్తి చేసుకోవడంతో పాటుగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని చెప్పచ్చు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాలను, ఆలయ దర్శనాలు చేయడం, ఇంట్లో పూజలు చేసుకోవడం అన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తున్నాయి. ఇష్టమైన వాళ్ళతో శారీరకంగా కలవగలుగుతారని చెప్పొచ్చు. భోగాలు అనుభవిస్తారు, కోరికలు తీర్చుకుంటారు, బయట ఆహారాన్ని ఎక్కువ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆకస్మిక ప్రయాణాలు అంటే తీర్థయాత్రలు, విదేశీ యాత్రలు బాగా ఫలిస్తూ ఉన్నాయి. ఇంట్లోనూ బయట కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయని చెప్పొచ్చు. ఏ పని ప్రారంభం చేసినా ఆ పని పూర్తయ్యేదాకా కూడా బాగా కష్టపడతారు, శ్రమిస్తారని చెప్పొచ్చు. అలాగే వ్యవసాయం పట్ల ఆసక్తి, మొక్కల పట్ల ఆసక్తి, లేదా జంతువులను పెట్టడం పట్ల ఆసక్తి, గోసేవ చేయాలన్న తపన, ఇలాగ అనేక రకాల వ్యవహారాలన్నీ కనపడుతున్నాయని చెప్పచ్చు. కాకపోతే అందరూ మిమ్మల్ని పొగడాలి, గుర్తించాలనేటటువంటి తపన బాగా పెరుగుతుంది మీలో. ఆలయ దర్శనాలు చేయడంతో పాటుగా కీర్తి, పదవులు, ప్రతిష్టలు పొందగలిగే అవకాశం కనపడుతుంది. మొండితనంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. దేనికి భయపడరని కూడా చెప్పచ్చు. అలాగే అందం పట్ల ఆసక్తి, ఆరోగ్యం పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతాయి. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించుకోవడానికి బాగా తాపత్రయపడతారు. అలాగే ఇతరుల ద్వారా అనేక రకాల పనులు మీరు చేయించుకోగలుగుతున్నారు. అలాగే అప్పు చేసైనా సరే ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఆర్థికంగా అభివృద్ధితో పాటుగా తోటి వ్యక్తులతో సహాయ సహకారాలు మీకు అందించే అవకాశం కనపడుతుంది. అలాగే ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లో ఏమన్నా వీడియోలు చేసే వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి అవకాశాలు లేదా సబ్స్క్రైబర్లు, ఫాలోవర్స్తో పాటుగా రెవెన్యూ బ్రహ్మాండంగా జనరేట్ అవుతుంది. పేరు ప్రఖ్యాతులు బాగా సంపాదించుకోగలుగుతారు. గతంలో అపార్థం చేసుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి కలుస్తారు. స్నేహితులతో అన్యోన్యంగా ఉంటారు. అలాగే బంగారం వ్యాపారస్తులకి విపరీతమైన లాభాలు కనపడుతూ ఉన్నాయి. బంగారం మీద, వెండి మీద పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు కనపడుతూ ఉన్నాయి. అయితే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టుబడి మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకున్న తర్వాతే పెట్టండి. ఇక అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు, స్నేహంగా ఉంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు, స్నేహం ఏర్పడబోతోందని చెప్పచ్చు. అలాగే కొత్త వ్యక్తుల మీద ప్రేమ, అనురాగాలు కూడా పుడతాయి. తద్వారా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని శారీరకంగా కలవడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఉద్యోగస్తులకి చాలా అద్భుతమైనటువంటి ఉద్యోగ అదనపు లాభాలు కనపడుతున్నాయని చెప్పచ్చు. అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. టీచర్సు, లెక్చరర్స్కి మంచి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులు కూడా కొత్త యూనివర్సిటీలో సీట్లు సంపాదించుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్కూల్స్లో నిర్వహించే ప్రాజెక్టులో ప్రతిభను కనపరుస్తారు. క్రీడల్లో నైపుణ్యాన్ని చూపిస్తారు. కాకపోతే కనుక ఈ వీడియో గేమ్స్కి, లేకపోతే టీవీ సీరియల్స్కి, వాటికి, లేకపోతే కనుక వెబ్ సిరీస్లకి అతుక్కోవడం వల్ల ఇబ్బంది పడుతుంది. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు పొందగలిగే అవకాశాలు, ప్రతిభకు తగ్గ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు శుభవార్త వింటారని చెప్పొచ్చు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ లాభాలు, ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ ఇబ్బందులు తగ్గుతాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా ముందుకు సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు మాత్రం జాతకం ఖచ్చితంగా చూపించుకోండి. అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో చక్కగా సభలో, సమావేశాల్లో పాల్గొని మంచి పేరు తెచ్చుకుంటారు. స్త్రీలకి ఎదుటి వారిని లోబరుచుకునే కూడా కనపడుతోంది. కాకపోతే జాగ్రత్త, నమ్మక ద్రోహాలు ఉంటాయి, వాడుకుని వదిలేస్తారు, జాగ్రత్తగా ఉండాలి. సంతానం పట్ల ప్రేమ, కుటుంబం పట్ల బాధ్యత పెరుగుతాయి. అందరికన్నా విభిన్నంగా, అందంగా ఉండాలని తాపత్రయం పెరుగుతుంది. ఉద్యోగాల్లో రాణింపు, వ్యాపారాల్లో లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి స్త్రీలకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయి. లాభాలు కనపడుతూ ఉన్నాయి. అనుకున్న లక్ష్యాలు సాధించుకోగలుగుతారు. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో విపరీతమైనటువంటి మార్పులు చేర్చుకోగలుగుతారని చెప్పచ్చు. భవిష్యత్తును అర్థం చేసుకుని వ్యాపారాలు చేయగలుగుతారు. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా పొద్దున్న లేచి ఒక పావుగంట సేపు మీ ఇంట్లో మీ దేవుడికి మీరు పూజ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు ఆ రోజంతా ప్రతిరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం.
లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా కూడా మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఉద్యోగాలు చేసే చోట కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు సమస్యలు, లేదా పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా శత్రువులు బాగా పెరిగిపోవడం, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీకు యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.